ఇక్కడ ఉన్నారు, ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు, ఇంకా ఎందరో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్న సభను మీరంతా విజయవంతం చేస్తున్నారు. సీఎం గారు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి అదంతా మనం స్క్రీన్ మీద చూస్తాం. ఆ ఫ్యాక్టరీ సందర్శించిన తర్వాత శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణలో కోట్లాది రూపాయలతో సిద్దిపేట పట్టణానికి మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, ఆయుష్ హాస్పిటల్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో మండల ఆఫీసులో కాంప్లెక్స్, ఇలా శిలాఫలకాలు ఆవిష్కరించిన తర్వాత అప్పుడు మా ఆడియో ఇంజనీర్స్ సీఎం గారిని స్వాగతించే పాట ప్లే చేస్తారు. మనమంతా అప్పుడు వేదికపైకి వస్తున్నటువంటి సీఎం గారు పెద్దలందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతాం లేచి నిలబడి. ఆ తర్వాత క్రమశిక్షణతో నిలబడి ఉంటాం, తెలంగాణ తల్లిని కొలుచుకుంటాం. ఇది సీఎం గారు వచ్చిన దృశ్యం చూస్తున్నారు. వారు ఆ ఫ్యాక్టరీ సందర్శించి వస్తారు. అప్పటిదాకా రఘు బృందం వారు ఒక పాట పాడతారు. ఆ పాట కంటే ముందు 2 నిమిషాలు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం పామాయిల్ గురించి చెప్తారు. రండి. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మనం ఈ రోజు సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామం నంగనూరులో అత్యంత ఆధునాతనమైన మలేషియన్ టెక్నాలజీతో 300 కోట్ల రూపాయల వ్యయంతో 30 టన్నులు గంటకు ఆడించే ఎఫ్ఎఫ్బి ప్రాసెసింగ్ మిల్ను మనము గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా బస్సులు దిగి అక్కడనే ఉన్నారు. దయచేసి సభా ప్రాంగణానికి రావాల్సిందిగా మరొకసారి కోరుతా ఉన్నాను. ఆయిల్ పామ్ కు పెట్టింది పేరు. మనము భారతదేశంలోనే అత్యధికంగా ఓఈఆర్ ఆయిల్ ఎక్స్టెన్షన్ రేషియో సాధించి మనము ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. అదేవిధంగా మన రైతాంగ సోదరులకు ఆ ఎఫ్ఎఫ్బి ప్రైస్ మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే హైయెస్ట్ గా మనం అందరూ కూడా మన రైతు సోదరులకు అందిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి మా రైతు మహిళ మరియు సోదరులందరూ కూడా సభా ప్రాంగణంలో ముందరి సీట్లు చాలా మటుకు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పోలీస్ సోదరులు వెంటనే వారిని ఇక్కడ సభా ప్రాంగణానికి తరలించవలసిందిగా కోరుతా ఉన్నాను. కళాజాత శుభ సాంగ్, ఫార్మర్ సాంగ్. హలో 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 ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్ 6 గ్యారంటీలు పెద్ద దురుసు. వేదిక పైన మేడం నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చారు. టీజేఐసీ చైర్పర్సన్ మేడం నిర్మల గారికి స్వాగతం పలుకుతుంది ఈ రైతు ఉత్సవం. ప్లీజ్ కంటిన్యూ. బయలెల్లిండే అన్న బయలెల్లిండే యనుమల రేవంతన్న బయలెల్లిండే 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 ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ తెలంగాణ రాష్ట్రములో మొత్తం దునియాకుండే అమ్మ రైతు. రైతును ప్రేమించమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆ 4 లక్షల మంది రైతులకు వినిపించాలి. 1600 రైతు వేదికల్లో ఉన్నారు. వారికి ధన్యవాదాలతో పాటలు. మాటంటే దప్పనోడు మనవకు మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు 6 గ్యారంటీలు అందరికీ అందాలని 6 గ్యారంటీలు అందరికీ అందాలని 6 గ్యారంటీలు అందరికీ అందాలని 6 గ్యారంటీలు అందరికీ అందాలని అడుగు ముందు కేసిండు రైతన్నల కోసమే బయలెల్లిండే అన్న బయలెల్లిండే జనుల రేవంతన్న
ఆయుష్ పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాడు ఆయుష్ పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే 500కే గ్యాసు సిలిండరు ఇయ్యబట్టే ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ తెలంగాణ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్ 6 గ్యారంటీలు పెద్ద దుర్సు రైతన్న పండుగ రాయవచ్చరు జై ధాన్యరాశులతో రైతు దండి పంట పండించి జై జవాను జై కిసాన్ అన్నమాట నిజం చేసి ధాన్యరాశులతో రైతు దండి పంట పండించి జై జవాను జై కిసాన్ అన్నమాట నిజం చేసి పాడి పంటలలో రైతు కలకలలాడాలని ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసాను ఇస్తున్నది పాడి పంటలతో రైతు కలకలలాడాలని ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసాను ఇస్తున్నది ఆయిల్ ఫామ్